ఆయన ప్రతిపక్ష పార్టీలో కీలక నేత. అంతేకాదు సొంత జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన కుటుంబమే కీలకంగా వ్యవహరిస్తోంది. అయితేనేం ఆయన మరో తమ్ముడు కూడా రంగంలోకి దిగారట. తనకొక పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే తన దారి తాను చూసుకుంటారని వైసీపీ నేతలతో ఆయన అన్నట్టుగా కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా సీనియర్ నేత తమ్ముడు? ఏంటా రాజకీయ కలకలం? ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి పెద్ద దిక్కుగా బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. తన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో పదవులు చేపట్టారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ రాజకీయాలు కూడా బొత్సకు ముందు, బొత్స తర్వాత అన్నట్టు మారాయి. ఇక జిల్లాలో బొత్స సత్యనారాయణ అంటే వైసీపీ, వైసీపీ అంటే బొత్స అని చెప్తారు. ఇక బ్రదర్ ఆఫ్ బొత్స, సన్ ఆఫ్ బొత్స, డాటర్ ఆఫ్ బొత్స, వైఫ్ ఆఫ్ బొత్స అన్నట్టు ఇప్పటికే చాలా మంది నేతలు బొత్స ఫ్యామిలీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. విజయనగరం జిల్లాలో బొత్స సోదరుడు బొత్స అప్పల్ నరసయ్య గజపతి నగరం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వారసులు కూడా తెరపైకొచ్చారు. ఇప్పటికే బొత్స కుమారుడు డాక్టర్ బొత్స సందీప్, కుమార్తె డాక్టర్ బొత్స అనూష చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బొత్స కూడా తన వారసులను ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా సార్వత్రిక ఎన్నికల్లో బొత్స వారసులిద్దరూ ఎన్నికల బరిలో దిగడం దాదాపు ఖాయమే అంటున్నారు. బొత్స కుటుంబం నుంచి ఇప్పటికే దాదాపు 6 డజన్ మంది నేతలు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే నాకేం తక్కువ అంటూ బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన నెల్లిమర్ల నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విజయనగరం కార్పొరేషన్ పై కూడా బొత్స లక్ష్మణరావు కన్నేశారని లోకల్ టాక్. లక్ష్మణరావు లేదా ఆయన కుమారుడు చైతన్యబాబు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిలో భాగంగా పలువురు నేతలతో ఆయన సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదా ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం కార్పొరేషన్ మేయర్గా బొత్స లక్ష్మణరావు పోటీ చేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందట. బొత్స లక్ష్మణరావు పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకున్న వేళ ఆయన ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారనే చర్చకు తెరలేచిందట. నెల్లిమర్ల వైసీపీకి ప్రస్తుతం బొడ్డుకొండ అప్పలనాయుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో నెల్లిమర్ల నుంచి వైసీపీ తరఫున లక్ష్మణరావుకు అవకాశం రావడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విజయనగరం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తె కోలగట్ల శ్రావణిని కార్పొరేషన్ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసిన శ్రావణిని ఈసారి విజయనగరం మేయర్ కుర్చీలో చూడాలని కోలగట్ల ఆశపడుతున్నట్టు సమాచారం. దీంతో లక్ష్మణరావుకు విజయనగరంలో కూడా ఛాన్స్ లేనట్టే అనేది వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దీంతో అటు నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం, ఇటు విజయనగరం కార్పొరేషన్లో వైసీపీ నుంచి లక్ష్మణరావు పోటీకి దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక లక్ష్మణరావు బరిలో దిగితే సోదరుడు బొత్స సత్యనారాయణ సహకారం ఎంతవరకు ఉంటుందనేది కూడా చర్చ జరుగుతోంది. అసలు ఈ 2 ప్రతిపాదనలపై బొత్స ఆలోచన ఏంటి? దానికి పార్టీ ముఖ్య నేతలు సరే అంటారా? ఇలా అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వైసీపీ నుంచి పోటీ చేయడం కుదరకపోతే టీడీపీ లేదా ఇతర పార్టీల నుంచి కూడా పోటీ చేసేందుకు లక్ష్మణరావు ట్రయల్స్ వేస్తున్నారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే బొత్స కుటుంబంలో చీలిక తప్పదా? బొత్స బ్రదర్స్ మధ్య విభేదాలు తలెత్తుతాయా అనే టాక్ కూడా నడుస్తోంది.